హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అబౌట్ హెయిర్ అనమాట. హెయిర్ స్ట్రక్చర్ గురించి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వీడియోనంతా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నేను మీ హెయిర్ అనేది ఒక పెన్సిల్‌లా ఉంటుందంటే మీరు నమ్ముతారా? అది నిజం. మీ హెయిర్ అనేది పెన్సిల్ లైక్ స్ట్రక్చర్‌లో బిల్డ్ అయ్యి ఉంటుంది. లైక్ ఎలా అంటే పెన్సిల్‌కి మీరు చూసుకున్నట్లయితే పైన చిన్న లేయర్ పెయింట్ అండ్ సెకండ్ లేయర్‌లో మనకి వుడ్ ఉంటుంది. అండ్ థర్డ్ లేయర్‌లో మనకి ఏదైతే రాస్తామో ఆ లిడ్ అయితే ఉంటుంది. సేమ్ మీ హెయిర్ స్ట్రక్చర్ కూడా ఇలాగే 3 లేయర్స్‌తో బిల్డ్ అయ్యి ఉంటుంది. లైక్ ఎలా అంటే ఔటర్ లేయర్ వచ్చేసి క్యూటికల్‌గా అండ్ మిడిల్ లేయర్ వచ్చేసి కార్టెక్స్‌గా అండ్ థర్డ్ లేయర్ వచ్చి మిడిల్ అలాగా. సో, ఇక్కడ షాకింగ్ ట్రూత్ ఏంటంటే మీరు ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రిజ్‌నెస్ అయినా, డల్‌నెస్ అయినా, హెయిర్ థిన్నింగ్ అయినా ఇవన్నీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆ 3 లేయర్స్ అందులో ఏదో ఒక్క లేయర్ డ్యామేజ్ అయినా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో, మనం ఈ వీడియోలో ఆ 3 లేయర్స్‌ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాం? వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఈ వీడియోలో మనం క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మనందరికీ కామన్ స్ట్రగుల్స్ ఏంటి? షాంపూ చేసిన తర్వాత హెయిర్ ఫ్రిజ్ అవ్వడం, కొంచెం టైట్నింగ్ లేదా హీట్ స్టైలింగ్ చేసినప్పుడు హెయిర్ బ్రేకేజ్ అవ్వడం, ప్రొడక్ట్స్ వాడిన షైన్ ఎక్కువ సేపు ఉండకపోవడం. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆన్సర్ ఈజ్ సింపుల్ అనమాట. సేమ్ ఎలా అయితే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామో పెన్సిల్‌కి ఎలా అయితే 3 లేయర్స్ ఉంటాయో, మన హెయిర్‌కి కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లే 3 లేయర్స్ ఉంటాయి. ప్రతి లేయర్‌కి ఒక పర్టిక్యులర్ రోల్ అయితే ఉంటుంది. వాటిలో ఫస్ట్ లేయర్ వచ్చేసి క్యూటికల్ అనమాట. ఇది మన హెయిర్ పైన థిన్ ఫ్లాట్ సెల్స్‌తో మన హౌస్ రూఫ్ టాప్ టైల్స్ ఎలా అయితే ఉంటాయో, సేమ్ అలాగే మన హెయిర్ పైన కూడా బిల్డ్ అయ్యి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతూ మన హెయిర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. మనకి కనిపించవు. మనమైతే మన హెయిర్ లుక్ షైనీగా గాని, మనం ఫీల్ అవ్వడం గాని, స్మూత్‌గా గాని ఇవన్నీ ఈ క్యూటికల్ లేయర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. స్మూత్‌గా ఉంటే లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ క్యూటికల్ లేయర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. హెయిర్ షైనీగా కనిపిస్తుంది. ఫ్రిక్షన్ తగ్గుతుంది. టాంగిల్స్ తగ్గుతాయి. అంటే లైక్ చిక్కులనేవి తగ్గుతాయి. ఇది మన సెకండ్ లేయర్ ఆఫ్ ది కార్టెక్స్‌కి ప్రొటెక్షన్ లేయర్ లాంటిది. సో, దీన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన హెయిర్ అంత మంచిగా ఉంటుంది. కానీ ఈ లేయర్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే మనం హార్ష్ షాంపూస్ కానీ, హీట్ స్టైలింగ్స్ కానీ, కలరింగ్ చేసినప్పుడు గానీ, డై చేసుకున్నప్పుడు గానీ, టవల్‌తో హార్డ్‌గా రఫ్ చేసినప్పుడు ఈ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ లేయర్ డ్యామేజ్ అయినప్పుడు హెయిర్ రఫ్‌గా అనిపిస్తుంది. షైన్ పోతుంది అండ్ ఫ్రిక్షన్ పెరుగుతుంది అండ్ టాంగిల్స్ వస్తాయి. వన్స్ క్యూటికల్ డ్యామేజ్ అయిందంటే మన సెకండ్ లేయర్ ఆఫ్ ది కోర్టెక్స్ లెవెల్ అనేది ఔట్ సైడ్‌కి డామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ లేయర్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం ఎప్పుడైతే క్యూటికల్ లేయర్‌ని సేఫ్‌గా ఉంచుకుంటామో మన హెయిర్ సేఫ్‌గా ఉంటుంది. క్యూటికల్ లేయర్‌ని సేఫ్‌గా ఉంచుకోవడానికి పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ వాడడం, కండిషనర్స్ యూజ్ చేయడం, హీట్ అండ్ సన్ ఎక్స్‌పోజర్‌ని అవాయిడ్ చేయడం, హెయిర్‌ని జెంటిల్‌గా డ్రై చేయడం అండ్ ప్యాడ్ డ్రై చేయడం, పడుకునేటప్పుడు మన పిల్లోస్ ఏవైతే ఉంటాయో వాటిని సిల్క్ పిల్లోస్ యూజ్ చేయడం. ఇవన్నీ చేయడం వల్ల మన క్యూటికల్ లేయర్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది. అండ్ ఎంటైర్ హెయిర్ అనేది సేఫ్‌గా ఉంటుంది. ఇఫ్ ఇది డ్యామేజ్ అయితే మన కార్టెక్స్ లేయర్ పైన డ్యామేజ్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి కార్టెక్స్ లెవెల్ అనమాట. ఇప్పుడు మనం కార్టెక్స్ లెవెల్ గురించి మాట్లాడదాం. ఇది మనకి పెన్సిల్ ఏదైతే వుడ్ ఉంటుందో సేమ్ అలాగే పెన్సిల్‌కి ఎలా అయితే వుడ్ స్ట్రెంత్ ఇస్తుందో సేమ్ కార్టెక్స్ లెవెల్ కూడా మన హెయిర్‌కి స్ట్రెంత్ లాంటిది. ఇది ఈ కార్టెక్స్ లెవెల్ వచ్చేసి 90% ప్రోటీన్‌తో బిల్డ్ అయ్యి ఉంటుంది. కార్టెక్స్ లెవెల్‌లోనే మన కలర్ కూడా స్టోర్ అవుతుంది. పిగ్మెంట్స్ కాల్డ్ మెలనిన్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి మీ హెయిర్ నేచురల్ కలర్‌ని. ఈ కార్టెక్స్ లెవెల్‌లో మనకు చాలా బాండ్స్ ఉంటాయి. సల్ఫర్ బాండ్స్ అండ్ హైడ్రోజన్ బాండ్ ఇవన్నీ మనకి మన హెయిర్‌కి ఒక స్ట్రక్చర్ అండ్ ఒక షేప్‌నయితే ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ హెయిర్‌ని ఒక షేప్ నుండి ఇంకో షేప్‌కి అలా దువ్వినప్పుడు కానీ అవి మళ్ళీ సేమ్ షేప్‌కి రిటర్న్ అవుతాయి. ఎందుకంటే హైడ్రోజన్ బాండ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అండ్ మన హెయిర్‌లో మనకు వాటర్ కూడా ఉంటుంది. అండ్ ఇలా మన హెయిర్ అనేది కొంచెం స్ట్రెంత్ అండ్ స్ట్రక్చర్ అండ్ షైనీగా, థిక్‌నెస్‌గా ఉండడానికి మనకి కార్టెక్స్ లెవెల్ అనేది చాలా మెయిన్‌గా ఉపయోగపడుతుంది. అండ్ దీన్ని మనం చాలా విధాలుగా డ్యామేజ్ చేస్తుంటాం. మనకు తెలియకుండా ఇలాంటి హాట్ వాటర్ యూజ్ చేయడం, ఎక్కువ హీట్ స్టైలింగ్ చేయడం. మనం ఎప్పుడైతే హీట్ ఎక్కువ చేస్తామో దెన్ ఆన్ ద టైమ్ మన హెయిర్‌లో ఉండే వాటర్ ఆయిల్ అయ్యి బబుల్స్‌లా ఏర్పడి మన కార్టెక్స్ లెవెల్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఇవి మనకు కనిపించవు గానీ ఇన్‌సైడ్ మనకి ఇలా జరుగుతాయి. దీనివల్ల స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. యూవీ రేస్ వల్ల మెలనిన్ అనేది బ్రేక్ అవుతుంది. లైక్ కలర్ ఇమేజ్ గ్రేయింగ్ జరగడం, కలర్ ఫేడ్ అవ్వడం ఇలాంటివి. ఇందులో మన డైట్‌లో డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ లేయర్ డ్యామేజ్ అవుతుంది. ఎలా అంటే ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, మినరల్స్ సప్లై లేకపోయినా కార్టెక్స్ లెవెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో, మనం మన కార్టెక్స్ లెవెల్‌ని డ్యామేజ్ చేయకుండా సేఫ్‌గా ఉంచుకోవాలంటే, హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడం, విటమిన్స్ ఇంటేక్ కంప్లీట్ చేయడం, మంచి మాయిశ్చర్ ఇవ్వడం అండ్ కలరింగ్ అవాయిడ్ చేయడం, యూవీ రేస్ నుంచి, హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇవన్నీ చేయడం వల్ల మనకి కార్టెక్స్ లేయర్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి స్ట్రెంత్ అండ్ థిక్‌నెస్ అండ్ వాల్యూమ్ ఒక స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది హెయిర్‌లో. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది థర్డ్ లేయర్ అనమాట. మిడిల్లా గురించి. అండ్ ఈ హెయిర్‌లో ఇన్‌మోస్ట్ లేయర్ మిడిల్ అనమాట. ఇది మనకి పెన్సిల్‌లో ఏదైతే మనకి లిడ్ ఉంటుందో అలాంటిదనమాట. అండ్ ఇది ప్రతి ఒక్క హెయిర్ స్టైల్‌లో ఉండదనమాట. ఇఫ్ థిక్ అండ్ కోర్ హెయిర్‌లో ఉంటుంది. ఈ ఈ లేయర్ వచ్చేసి మనకి థిక్‌నెస్ కోసం, ఇన్సులేషన్ అండ్ లైట్ ఇంటరాక్షన్ కోసం రోల్ ప్లే చేస్తుంది. దీనివల్ల మనకి మన హెయిర్ ఫ్లాట్‌గా ఉండాలా, వాల్యూమ్‌గా ఉండాలా, లేకపోతే థిక్ ఉండాలా ఇలా
వీటిపైన ప్లేస్ చేస్తుంది. సో, ఇది డ్యామేజ్ అయితే మన హెయిర్ మెల్లిమెల్లిగా థిన్ అవ్వడం, షార్టెన్ అవ్వడం, షెడ్డింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఈ లేయర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇందులో ఏ లేయర్ డ్యామేజ్ అయినా కూడా మనకి హెయిర్ అనేది వెంటనే ఫ్రిజీనెస్ అవ్వడం అండ్ డల్‌గా కనిపించడం, షెడ్డింగ్ అవ్వడం, ఫేడింగ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనం ప్రతి లేయర్‌ని చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడే మన హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వన్స్ మోర్ ఇంకోసారి చెప్పుకుందాం. ఎప్పుడు పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ యూజ్ చేయండి. హెయిర్ స్టైలింగ్ అవాయిడ్ చేయండి. యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి. లైక్ హ్యాట్స్ పెట్టుకోవడం ఇలాంటివి. అండ్ తర్వాత సిల్క్ పిల్లోస్ వాడండి. హెయిర్‌ని రఫ్‌గా డ్రై చేయొద్దు. ఇలా మనం మన హెయిర్‌ని ఎంత కేర్ తీసుకుంటే అది మనకి అంత మంచిగా ఉంటుంది. సో, ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం డైలీ చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల మన హెయిర్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇదంతా ఓవర్‌నైట్‌లో జరగదు. స్లోగా జరుగుతూ ఉంటుంది. సో, మనం ఇన్‌సైడ్‌గా దీన్ని అబ్జర్వ్ చేయలేం. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయిందనుకుంటాను. దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. మన హెయిర్ ఎలా ఉంటుంది అండ్ మనం దాన్ని ఎలా కేర్ చేసుకోవాలనేసి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని సైన్స్ బేస్డ్ అండ్ హెల్త్ కేర్ టిప్స్ కోసం ఫ్యూచర్‌లో ఇంతకంటే మంచి కంటెంట్ అయితే రాబోతుంది. స్టే ట్యూన్ టు దట్ కంటెంట్. థాంక్ యూ ఫర్ ద లిసనింగ్.